రైతులందరికీ గుడ్ మార్నింగ్. వెస్టేజ్ కంపెనీ ద్వారా 8 రకాలటువంటి అగ్రి ప్రొడక్టు ఉన్నాయి. ఈ అగ్రి ప్రొడక్టుల్లో ది బెస్ట్ ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే ఇది అగ్రి అక్వాజల్. ఈ అగ్రి అక్వాజల్ అనేది ఏంటంటే మనకి ఫస్ట్ ఇత్తనం వేసే ముందు ఇది కనుక చివరి దిక్కులో ఇది కనుక పిచికారీ చేసి కలుపుకొని చల్లినట్లయితే అప్పుడు మనకి వర్షం కనుక పడ్డట్లయితే ఆ వర్షాన్ని ఆ నీటిని నిల్వ చేసుకొని ఆ యొక్క గింజకి తగినటువంటి తేమ శాతాన్ని అందించగలుగుతుంది. అందువలన ఆ యొక్క మొక్క అనేది త్వరగా అది చిగురించడానికి అవకాశం ఉంది, మొలకెత్తడానికి. అదేవిధంగా ఒకవేళ వర్షం గింజ వేసిన తర్వాత కనుక వారం రోజుల పాటు వర్షం లేకపోవడం వల్ల గింజ మొలకపోవడం వల్ల మనకు నష్టం అనేది జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ డబుల్ విత్తనాలు కొనాలి కాబట్టి అక్కడ నష్టపోవడం జరుగుతుంది. అదేవిధంగా దుక్కి కూడా మళ్ళీ దున్నాలి కాబట్టి అక్కడ నష్టపోవడం జరుగుతుంది. అదేవిధంగా అధిక వర్షం వచ్చిన ఎడల ఆ వర్షం ఎక్కువగా ఆ వాటర్ అంతా కూడా అక్కడే స్టోర్ అయ్యి అక్కడే నీళ్ళు అక్కడే ఆగిపోయి ఉండడం వల్ల ఆ యొక్క గింజ కూడా కుళ్ళిపోవడం జరుగుతుంది. ఆ కుళ్ళిపోయి ఆ గింజ కూడా మొలకుంటుండడం వల్ల రెండు విధాలుగా కూడా నష్టపోవడం జరుగుతుంది. అధిక వర్షం ఉన్నా నష్టపోతుంది, తక్కువ వర్షం ఉన్నా నష్టపోతుంది. ఈ అగ్రి అక్వాజల్ వేయడం వల్ల అధిక వర్షం ఉన్నా తక్కువ వర్షం ఉన్నా కానీ రెండింటిని బ్యాలెన్సింగ్లో ఉంచి ఆ వాటర్ని ఎంతైతే కావాలో అంతే హోల్డ్ చేసి పెట్టుకొని మిగతా వాటర్ని బయటకు పంపించడం జరుగుతుంది. ఈ విధంగా వేసుకోవడం ద్వారా పంట దిగుబడి అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. ఈ యొక్క అగ్రి అక్వాజల్ వేయడం ద్వారా ఇంకో రెండో బెనిఫిట్ ఏంటంటే భూమి లూజ్ కావడం జరుగుతుంది. ఆ యొక్క ఉన్నటువంటి ఆ భూమి కూడా కోతకి గురి కాకుండా తన యొక్క భూమి సదునుగా ఏ విధంగా అయితే ఉంటుందో అలాగనే భూమి అనేది ఉండడం వల్ల కూడా భూమి కోత కాకుండా గురి కాకుండా నష్టం పోకుండా కూడా ఈ యొక్క అక్వాజల్ అనేది రక్షిస్తుంది. అదేవిధంగా ఈ అక్వాజల్ వేయడం ద్వారా 40% ఎరువులు అంటే 40% ఫెర్టిలైజర్ కూడా ఈ యొక్క అక్వాజల్లో ఉంది కనుక 40% మనం వేసేటటువంటి యూరియా డిఏపిలో కూడా తగ్గించుకొని ఈ యొక్క దీని ద్వారానే అది కూడా ఫుల్ఫిల్ కావడం జరుగుతుంది. అంటే ఒక్క ప్రోడక్ట్ వేయడం ద్వారా నీటి నిల్వ సామర్థ్యం చేసుకోగలదు, అధిక నీరుంటే బయటికి పంపించగలదు, ఆ యొక్క మొక్క స్వేచ్ఛగా ఎదగడానికి తగినటువంటి ఆక్సిజన్ అందించగలదు, తేమ శాతాన్ని ఇవ్వడం ద్వారా మొక్క త్వరగా అభివృద్ధి ఈ యొక్క పెరుగుదలకు అవకాశం ఉంది. అదేవిధంగా ఈ యొక్క అగ్రి అక్వాజల్ వాడితే మనకు ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే ఇది మనకి అగ్రి అక్వాజల్ లేనటువంటి వాటర్ పోసినటువంటిది మట్టిలో, అదేవిధంగా ఇందులో అగ్రి అక్వాజల్ కలిపినటువంటి మట్టి, ఇందులో పోసినటువంటి వాటరు, ఇక్కడ ఏదైతే మనకి రెండు బ్యాలెన్సింగ్ చూసినట్లయితే ఇందులో ఎంత మట్టి అయితే ఈ గ్లాసులో వేయడం జరిగిందో ఇందులో కూడా అంతే మట్టి ఈ గ్లాసులో వేయడం జరిగింది. ఈ గ్యాప్లో వాటర్ పోస్తే ఆ వాటర్ ఇక్కడ పోసిన వాటర్ పోసిన లాగానే ఉంది. ఇదే గ్యాప్లో కూడా ఇక్కడ నుండి ఇక్కడికి వాటర్ పోస్తే ఇక్కడ ఉన్నటువంటి మట్టి పీల్చుకొని ఈ యొక్క వాటర్ని హోల్డ్ చేసుకొని ఆ వాటర్లో మట్టి క్లోజ్గా మంచిగా లూజ్గా తయారై భూమి ఇలా లూజ్ కావడం అనేది జరుగుతుంది. ఇక్కడ అక్వాజల్ లేని మట్టి లూజ్ కాలే, ఎక్కడున్న మట్టి అలాగనే ఉంది, వాటర్ మాత్రం ఇక్కడే ఉంది. అంటే ఈ వాటర్ అంతా ఏంటంటే వరదల ద్వారా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏంటంటే వాటర్ మనకు పడితే చైన్లా ఆగిపోతుంది. అంటే మన యొక్క భూమిలోనే ఈ వాటర్ కెపాసిటీ హోల్డ్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవడం ద్వారా మొక్కకి 10 రోజుల పాటు వర్షం లేకపోయినా కానీ మొక్క ఎదిగే అవకాశం అనేది ఉంటుంది. అదే ఇక్కడ పీల్చుకోలేదు కాబట్టి వాటర్ని తీసుకోలేదు కాబట్టి హోల్డ్ చేసుకోలేదు కాబట్టి ఇక్కడ 1 రోజు 2 రోజులు ఎండ కొడితే ఇక్కడ వచ్చే గింజ ఎదగకుండా ఆ యొక్క ఎదిగినటువంటి ఆ పిలకలు కూడా రాలిపోవడం అనేది జరుగుతుంది. అంటే దీన్ని వేసుకోవడం ద్వారా రైతుకు ఈ విధమైన బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది కనుక రైతు దీన్ని వేసుకున్నట్లయితే అధిక దిగుబడి కూడా తీయగలరు. అంటే వేసుకుంటే వేసుకోకపోతే తేడా ఏంటంటే ఈ రెండిట్లో ఉన్నటువంటి మట్టిని బట్టే మనము తెలుసుకోగలం. ఇంతకంటే ఇది కూడా అర్థం చేసుకోలేకపోతే మనం వ్యవసాయం చేసి కూడా వేస్ట్. ఎందుకంటే మనం ఒక పద్ధతిగా వ్యవసాయం చేసినట్లయితే ఆ రైతుకు సక్రమంగా దిగుబడి అనేది రావడం జరుగుతుంది. చాలామంది రైతులు ఏమనుకుంటారంటే చెప్పే వ్యక్తులు వాళ్ళు వ్యవసాయం చేయలేదు కదా, వాళ్ళకేం తెలుసులే అని చెప్పేసి చాలామంది పట్టించుకోరు. మేము పని చేయగలను అనుకుంటారు, కానీ పని చేస్తే అది అధిక దిగుబడి ఏదైతే రాదు, కాకపోతే ఎంతో కొంత దిగుబడి అయితే వస్తుంది. కాకపోతే పెట్టుబడి మాత్రము చాలా హెవీగా పెట్టుబడి అనేది పెరుగుతుంది. పెట్టుబడి తగ్గించుకొని దిగుబడి అనేది ఎక్కువ తీసుకోవాలి, అప్పుడు మాత్రమే చేయగలుగుతాం. ప్రతి ఒక్కరి వ్యవసాయం కింద వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎవరు కూడా వ్యవసాయం చేయలే, కానీ వారు
చదువుకొని మాత్రమే వాళ్ళు చెప్పగలుగుతున్నారు. ఆ యొక్క సూచనలు సలహాలు కనుక పాటించినటువంటి రైతు ఖచ్చితంగా ఆ పంటని అధిక మొత్తంలో తీయగలుగుతాడు. అంటే అక్వాజల్ యొక్క రిజల్ట్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్ని బట్టే మీరు తెలుసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్.